జై శ్రీ రాధే కృష్ణ. మానవ జీవితం వాస్తవంగా ఎంత విస్మయకరమైనది, ఎన్నెన్నో వైవిధ్యాలతో పరిపూర్ణమైనది. మనం పలుమార్లు అల్పమైన విషయాలలోనే బందీలై జీవితపు లోతైన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయము. సుఖ సంతోషాలను ఆకాంక్షిస్తాం, శాంతిని అన్వేషిస్తాం. కాని ఈ సుఖశాంతులు బాహ్య ప్రపంచంలో కాక మన అంతరంగంలోనే ఉన్నాయన్న నిజాన్ని విస్మరిస్తాం. మనకు కావలసింది ఆత్మపరిశీలన, మన చిత్తవృత్తులను అవగాహన చేసుకోవడం, దానికి సరైన మార్గనిర్దేశం చేయడం మాత్రమే. భగవానుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రసాదించిన బోధనలు కేవలం అర్జునుడి నిమిత్తమే కాదు, సమస్త మానవాళి శ్రేయస్సు కోసం జీవితమనే కురుక్షేత్రంలో తమ కర్తవ్యాలు, సందిగ్ధావస్థలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరి కోసం ఉద్దేశించినవి. జీవితం ఒక కర్మ యజ్ఞమని, మన కర్మలను నిస్సంగ భావనతో, ఫలాసక్తి లేకుండా ఆచరించాలని ఆయన మనకు ఉపదేశిస్తారు. ఫలములపై ఆపేక్షను త్యజించి కర్మను ఆచరించినప్పుడే మనం పరిపూర్ణమైన అర్థంలో కర్మయోగులుగా పరిగణింపబడతాం. చింత మరియు చింతన, ఈ రెండు భావనలు మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. చింత మనలను నిరాశావాదం వైపు నడిపిస్తూ, మనసులో భీతిని, అశాంతిని రేకెత్తిస్తూ మన శక్తిని హరిస్తుంది. ఇది మనలను వర్తమాన క్షణం నుండి దూరం చేసి భవిష్యత్తు గురించిన అనవసరపు ఊహలలో బంధిస్తుంది. దీనికి భిన్నంగా చింతన మనలను ప్రజ్ఞ వైపు నడిపిస్తూ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడంలో తోడ్పడుతుంది, మన మనస్సును నిశ్చలంగా, స్థిరంగా ఉంచుతుంది. చింతన మనకు ఆత్మవిమర్శకు దారి చూపి, తద్వారా మన దోషాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి, మన సద్గుణాలను వృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి నిరర్ధకమైన చింతను పరిత్యజించి ప్రయోజనకరమైన చింతన వైపు మనసును మరల్చాలి. జీవితంలో ఆటుపోట్లు సహజం, పగలు రాత్రిని, రాత్రి పగలును అనుసరించినట్లు. కొన్నిసార్లు ఆనందం, మరికొన్నిసార్లు విచారం ఎదురవుతాయి. కొన్నిసార్లు విజయం, మరికొన్నిసార్లు పరాజయం సంభవిస్తాయి. కానీ మనం ఈ ద్వంద్వాలకు కలత చెందకూడదు. ఇవి జీవనయానంలో అనివార్యమైన భాగాలు. ఈ పరిస్థితులను మనం ఏ విధంగా స్వీకరిస్తామన్నదే ప్రధానం. విచారం, పరాజయం కలిగినప్పుడు నిస్పృహతో కుంగిపోతామా, లేక వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుని మరింత దృఢంగా ముందుకు సాగుతామా? సానుకూల దృక్పథం, సహనం మాత్రమే మనలను క్లిష్ట పరిస్థితుల నుండి కూడా గట్టెక్కించగల అమోఘమైన శక్తులు. ఒకానొక రాజు వృత్తాంతం ఉంది. అతనికి సర్వసంపదలు, ధనం, రాజ్యం, పరివారం ఉన్నప్పటికీ మనశ్శాంతి కరువైంది. ఏదో తెలియని ఆందోళన అతన్ని నిరంతరం వెన్నాడుతూ ఉండేది. ఒకనాడు అతని రాజ్యానికి ఒక మహనీయుడు విచ్చేశాడు. రాజు తన వ్యధను ఆ మహనీయునికి నివేదించి శాంతిని పొందే మార్గం చూపమని అభ్యర్థించాడు. ఆ మహనీయుడు చిరునవ్వుతో రాజును తనతో పాటు అరణ్యంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒకచోట ఒక పెద్ద శిలను పైకి ఎత్తమని రాజును ఆజ్ఞాపించాడు. రాజు ఎంతో ప్రయాసపడి ఆ శిలను ఎత్తాడు. ఇప్పుడు ఈ శిలను మోస్తూ నడువు అని మహనీయుడు ఆదేశించాడు. రాజు కొద్ది దూరం నడిచేసరికి పూర్తిగా అలసిపోయాడు. అతని హస్తాలు నొప్పించసాగాయి, శ్వాస భారంగా మారింది. అతను మహనీయునితో, స్వామీ, ఈ భారాన్ని నేను ఇక మోయలేను అని విన్నవించుకున్నాడు. మహనీయుడు, రాజా, దీనిని కింద దించు అన్నాడు. రాజు ఆ శిలను కింద పెట్టగానే అతనికి అపారమైన ఉపశమనం కలిగింది. అప్పుడు ఆ మహనీయుడు ఇలా వివరించాడు, రాజా, ఈ శిల నీవు అనవసరంగా మనసులో మోస్తున్న నిరర్ధకమైన భయాలు, ఆందోళనలకు ప్రతీక. ఈ శిలాభారం నిన్ను ఎలా అలసటకు గురిచేసిందో, అదేవిధంగా నీ చింతలు నిన్ను అశాంతి పాలు చేస్తున్నాయి. నీవు ఈ శిలను కింద పెట్టిన తక్షణమే ఉపశమనం పొందావు. అదే రీతిలో నీవు నీ అనవసరమైన చింతలను విడిచిపెట్టిన మరుక్షణమే నీకు వాస్తవమైన శాంతి అనుభవమవుతుంది. రాజుకు మహనీయుని ఉపదేశం అర్థమైంది. అతను తన మనసులోని వ్యర్థమైన ఆందోళనలను తొలగించుకుని శాంతిని పొందాడు. ఈ కథ మనం తరచుగా మనకు నిజంగా అవసరం లేని భారాలను మోస్తూ జీవిస్తామని స్పష్టం చేస్తుంది. మనం గతాన్ని స్మరిస్తూ లేదా భవిష్యత్ కల్పనలలో మునిగిపోతూ వర్తమాన క్షణాన్ని అనుభవించడం మర్చిపోతాం. గడచిన కాలాన్ని మార్చలేము, రాబోయే కాలం మన అధీనంలో లేదు. మన నియంత్రణలో ఉన్నది కేవలం వర్తమానం,
మన ప్రస్తుత కర్తవ్యాలు మాత్రమే. మనం మన వర్తమానాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకుంటే మన భవిష్యత్తు దానంతటా అదే శ్రేష్టంగా మారుతుంది. ఈ జగత్తు పరిణామశీలమైనదని భగవానుడు వచిస్తాడు. ఇక్కడ ఏదీ నిత్యం కాదు. నేడు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. దేహం నశ్వరమైనది, సిరి సంపదలు అశాశ్వతమైనవి, బంధుత్వాలు సైతం కాలగమనంలో మార్పు చెందుతాయి. అలాంటప్పుడు మనం ఈ నశ్వర వస్తువుల కోసం ఎందుకు ఆరాటపడతాం? వీటికి ఎందుకింత మమకారం పెంచుకుంటాం? మమకారమే సమస్త దుఃఖాలకు మూలకారణం. మనం ఏదైనా వస్తువు లేదా వ్యక్తి పట్ల తీవ్రమైన అనుబంధం పెంచుకున్నప్పుడు, దానిని కోల్పోయినప్పుడు లేదా అది నశించినప్పుడు మనకు అంతులేని వేదన కలుగుతుంది. కావున మనం నిర్లిప్త భావనతో జీవించడం అలవరుచుకోవాలి. ప్రతి వస్తువును వినియోగించుకోండి, ప్రతి బంధాన్ని ఆదరించండి, కానీ వాటికి బందీలు కాకండి. జ్ఞానం అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలే తేజస్సు. సత్యమైన జ్ఞానం మనకు వస్తువుల యథార్థ స్వరూపాన్ని తెలియపరుస్తుంది, క్షణికమైన శాశ్వతమైన వాటి మధ్య భేదాన్ని విశదీకరిస్తుంది. ఆత్మ నిత్యమైనదని, దేహం అనిత్యమైనదని మనకు అవగతమైనప్పుడు మృత్యుభయం కూడా అంతరిస్తుంది. మనం పాత వస్త్రాలను త్యజించి నూతన వస్త్రాలను ధరించినట్లు ఆత్మ కూడా పాత జీర్ణమైన దేహాన్ని విడిచిపెట్టి నూతన దేహాన్ని స్వీకరిస్తుంది. ఇది ఒక స్వాభావికమైన ప్రక్రియ. కాబట్టి మరణం గురించి విలపించడం నిష్ప్రయోజనం. మనం జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒక ఉత్సవంలా గడపాలి, మన కర్తవ్యాలను నెరవేరుస్తూ భగవన్నామస్మరణ చేస్తూ. కర్మ సిద్ధాంతం అమోఘమైనది, తిరుగులేనిది. మనం ఎలాంటి కర్మలను ఆచరిస్తామో అలాంటి ఫలాలనే అనుభవిస్తాం. సత్కర్మల ఫలం శుభప్రదంగానూ, దుష్కర్మల ఫలం అశుభప్రదంగానూ ఉంటుంది. ఎవరూ తమ కర్మఫలాల నుండి తప్పించుకోలేరు. ఇది ప్రకృతి యొక్క అల్లంఘనీయమైన నియమం. అందువల్ల మనం సదా సత్కార్యాలనే ఆచరించాలి, ఇతరులకు హితం చేయాలి, ఎవరినీ నొప్పించకూడదు. మనం నిస్వార్థ చింతనతో పరులకు సేవ చేసినప్పుడు మనకు ఆత్మతృప్తి, ప్రశాంతత సిద్ధిస్తాయి. మానవ మనస్సు అత్యంత చంచల స్వభావం కలది. ఒక క్షణంలో ఇక్కడ ఉంటే మరుక్షణంలో మరెక్కడో విహరిస్తుంది. దీనిని అదుపు చేయడం చాలా క్లిష్టమైనది, కానీ అసాధ్యం కాదు. నిరంతర అభ్యాసం, వైరాగ్యం ద్వారా మనస్సును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ధ్యానం మనస్సును ఏకాగ్రం చేయడానికి ఒక ప్రబలమైన సాధనం. మనం క్రమం తప్పకుండా ధ్యానం ఆచరించినప్పుడు మన మనస్సు శాంతిస్తుంది, మన ఆలోచనలలో స్పష్టత ఏర్పడుతుంది. తద్వారా మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. నియంత్రిత మనస్సు మనకు నిజమైన స్నేహితుడు, అయితే అదుపులేని మనస్సు శత్రువు వలె మనలను తప్పుదారి పట్టిస్తుంది. అహంభావం మానవునికి పరమ శత్రువు. ఇది మనలను సత్యం నుండి దూరం చేసి, మనం ఇతరుల కన్నా ఉన్నతులమనే భ్రాంతిని సృష్టించి మన పతనానికి దారితీస్తుంది. వినమ్రత ఒక ఉత్తమమైన గుణం. వినయశీలుడు సర్వులను ప్రేమిస్తాడు, సర్వులను గౌరవిస్తాడు, భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. మనం మన గర్వాన్ని త్యజించి వినయాన్ని అలవరుచుకోవాలి. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన ప్రతి అణువులోనూ నిక్షిప్తుడై ఉన్నాడు. ఆయన మన అంతరంగంలోనూ ఉన్నాడు, మన బాహ్య ప్రపంచంలోనూ ఉన్నాడు. మనం ఆయన అన్వేషణలో సుదూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేదు. మనం సత్యమైన హృదయంతో ఆయనను ప్రార్థిస్తే ఆయన నిశ్చయంగా మన ఆర్తనాదాన్ని ఆలకిస్తాడు. భక్తి భగవంతుని చేరడానికి ఒక సులభమైన మార్గం. ప్రేమపూర్వకమైన భక్తితో భగవంతుడు శీఘ్రంగా ప్రసన్నుడవుతాడు. మనం మన సమస్త కర్మలను భగవదర్పణం చేయాలి. సర్వం దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుందని, మనం కేవలం నిమిత్తమాత్రులమని భావించినప్పుడు మనం కర్తృత్వ భావన నుండి విముక్తులమవుతాం. మన కర్మలు బంధన హేతువులు కావు. సహనం మనలను జీవితంలోని కఠిన పరీక్షలలో విజయం వైపు నడిపించే గుణం. పరిస్థితులు అనుకూలించినప్పుడు మనం నిగ్రహాన్ని కోల్పోకూడదు. ఓర్పుతో ప్రయత్నిస్తూ ఉంటే విజయం తప్పక వరిస్తుంది. ధైర్యం కూడా అంతే ప్రాముఖ్యం కలది. మనం నిర్భయంగా మన విధులను నిర్వర్తించాలి, అధర్మాన్ని ఎదిరించాలి. ధర్మం, సహనం, ధైర్యం, ఈ 3 ఆయుధాలతో మనం జీవితంలోని ప్రతి సంఘర్షణలో విజయం సాధించవచ్చు.
జీవితంలో మనకు పలు రకాల వ్యక్తులు ఎదురవుతారు. కొందరు మనకు మిత్రులవుతారు, మరికొందరు శత్రువులుగా పరిణమిస్తారు. మనం అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి, కానీ ఎవరితోనూ అతిగా అనుబంధం పెంచుకోకూడదు. నిజమైన స్నేహితుడు మన సుఖదుఃఖాలలో మనకు తోడుగా నిలుస్తాడు, మనకు సన్మార్గం చూపుతాడు, మన అభివృద్ధిని చూసి ఆనందిస్తాడు. మనం కూడా ఇతరుల పట్ల అదే విధంగా వ్యవహరించాలి. మన విధిని నిందించడం భీరుత్వం. మన విధి మన కర్మల ద్వారానే రూపుదిద్దుకుంటుంది. మనం సత్కర్మలు చేస్తే మన విధి కూడా శుభప్రదంగా ఉంటుంది. మానవుడు తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు. కాబట్టి విధిపై ఆధారపడకుండా మనం పురుష ప్రయత్నం చేయాలి. ముళ్ల మధ్య కూడా రోజా పుష్పం వికసిస్తుంది. మనం కూడా ఆపదలలో నవ్వడం నేర్చుకోవాలి. మనం కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొన్నప్పుడు అవి అల్పంగా తోస్తాయి. వాటితో పోరాడే శక్తి మనకు లభిస్తుంది. మనసులో సందిగ్ధత నెలకొన్నప్పుడు, ఏది ఉచితమో ఏది అనుచితమో అవగాహన కానప్పుడు మనం మన వివేచనా శక్తిని ఆశ్రయించాలి. ధర్మశాస్త్రాల ఉపదేశాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. శ్రీమద్భగవద్గీత జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం సూచించే దివ్యమైన గ్రంథం. దాని జ్ఞాన ప్రకాశంలో మనం మన జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు. ఈ దేహం పంచమహాభూతాలైన పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం కలయికతో నిర్మితమైంది. ఒకానొక దినమున ఈ దేహం ఈ పంచభూతాలలోనే విలీనమవుతుంది. ఆత్మ అజరామరమైనది. ఈ సత్యాన్ని గ్రహించి మనం దేహాభిమానం నుండి ఉన్నతి పొందాలి. ఆత్మజ్ఞాన సముపార్జనే మానవ జీవితానికి పరమగమ్యం కావాలి. నిర్ణయాలు తీసుకునే వేళ మనం తీవ్రమైన భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. అమితమైన సంతోషం లేదా తీవ్రమైన దుఃఖం, ఈ రెండు స్థితులలో తీసుకున్న నిర్ణయాలు తరచుగా దోషపూరితంగా ఉంటాయి. ప్రశాంతమైన, స్థిరమైన చిత్తంతోనే సరైన నిర్ణయం సాధ్యమవుతుంది. మనం మన మనసును అదుపు చేయడం అభ్యసించాలి. ఎందుకంటే అనియంత్రిత మనస్సు మనలను తప్పు మార్గంలో నడిపిస్తూ మన ప్రగతికి అవరోధంగా నిలుస్తుంది. సంభవిస్తున్న దానిని స్వీకరించడం నేర్చుకోండి. భగవంతుడు మన కోసం రూపొందించిన ప్రణాళిక మన ఊహ కంటే ఎంతో ఉత్తమమైనది. సరైన కార్యం ఎల్లప్పుడూ మన ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలనివ్వకపోవచ్చు. సరైన కార్యం ఎప్పుడూ దురుద్దేశం లేనిది, ధర్మం, నీతికి అనుగుణంగా ఉండేది. ఏ వ్యక్తిలోనూ సంపూర్ణత ఉండదు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అందువల్ల సంబంధాలను కాపాడుకోవడానికి మనం ఇతరుల చిన్న చిన్న పొరపాట్లను ఉపేక్షించడం నేర్చుకోవాలి. నిజమైన ధర్మం ఏమిటంటే, మనకు ఏది హితం కాదో అటువంటి ప్రవర్తనను మనం ఇతరుల పట్ల కూడా ప్రదర్శించకూడదు. అందరి పట్ల ప్రేమ, దయ, సానుభూతి కలిగి ఉండటమే వాస్తవమైన మానవత్వం. మనశ్శాంతిని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఆ శాంతి మనకు భగవంతునితో అనుసంధానమైనప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన చిత్తంలో మన చిత్తాన్ని లీనం చేసినప్పుడు మాత్రమే లభిస్తుంది. నిరంతరం సంశయంతో సతమతమయ్యే వ్యక్తికి ఇహలోకంలో గాని పరలోకంలో గాని సుఖం దొరకదు. విశ్వాసం ఒక అపారమైన శక్తి. మనం ఎలా విశ్వసిస్తామో అలాగే రూపుదిద్దుకుంటాం. మనం మన కర్మల తక్షణ ఫలాల గురించి మితిమీరి చింతించకూడదు. జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదుఃఖాలు ఇవి వస్తూ పోతూ ఉంటాయి. మనం ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ సమత్వ భావనతో మన విధులను నిర్వర్తిస్తూ ఉండాలి. ఎవరైనా ఏమన్నా మనం మన మార్గంలో నిష్కళంకమైనప్పుడు మనం కలత చెందనవసరం లేదు. సూర్యుడు ఎంత తీవ్రంగా ప్రకాశించినా సముద్రాన్ని శోషింపజేయలేడు. అదేవిధంగా మన ఆత్మస్థైర్యం దృఢంగా ఉంటే ఏ ప్రతికూలత మనలను ప్రభావితం చేయలేదు. మనకు ఆదరణ లభించని చోట, మన ఆత్మగౌరవానికి హాని కలిగే చోట ఉండటం శ్రేయస్కరం కాదు. అది ఎవరి నివాసమైనా, ఎవరి హృదయమైనా సరే. కొన్నిసార్లు జీవితంలో పురోగమించడానికి ఒకప్పుడు మన హృదయానికి అత్యంత సన్నిహితమైన వస్తువులను, వ్యక్తులను వెనుక వదిలివేయవలసి వస్తుంది. ఇది కష్టతరంగా ఉండొచ్చు, కానీ అనివార్యం. జీవితంలో విచారం సంభవిస్తే దాన్ని సహించడం నేర్చుకోండి. ఎందుకంటే విచారం తర్వాత సుఖం రావడం కూడా నిశ్చితం. రాత్రి గడిచిన పిదప ఉదయం వచ్చినట్లు. నిన్నటి రోజున సుఖం ఉండేదని చరిత్ర చెబుతుంది.
రేపటి రోజున సుఖం ఉంటుందని విజ్ఞానం సూచిస్తుంది. కానీ మనసు నిర్మలంగా, హృదయం స్వచ్ఛంగా ఉంటే ప్రతిరోజూ సుఖమయమేనని ధర్మం ప్రబోధిస్తుంది. వ్యక్తి అవసరాలు మారినప్పుడు వారి సంభాషణ రీతి కూడా మారుతుంది. ఇది మానవ సహజ ప్రవృత్తి. మౌనం వహించడం కంటే ఉత్తమమైన సమాధానం లేదు, క్షమించడం కంటే గొప్ప దండన లేదు. తమ మనసును అదుపు చేసుకోలేని వారికి వారి మనసే శత్రువు వలె ప్రవర్తిస్తుంది. ఎవరూ తమ కర్మల నుండి తప్పించుకోలేరు, కర్మ ఫలాలను అనుభవించి తీరాలి. కాలం సదా ఒకే రీతిగా ఉండదు. నేటి రాజు రేపటి యాచకుడు కావచ్చు, నేటి యాచకుడు రేపటి రాజు కావచ్చు. అకారణంగా ఇతరులను కష్టపెట్టేవారు తమ కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. నీ సంకల్ప బలంతో నిన్ను నీవే తీర్చిదిద్దుకో. నీ సంకల్ప బలాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు. సంకల్ప బలమే నీ నిజమైన మిత్రుడు, బలహీనమైన సంకల్ప బలమే నీ శత్రువు. నీ దుఃఖాలకు ప్రపంచాన్ని నిందించకు. నీ మనసును అవగాహన చేసుకో. నీ మనసులోని పరివర్తనే నీ దుఃఖాలకు ముగింపు. ఏకాంతంలో ఉన్నప్పుడు నీకు వాస్తవంగా నీవు తప్ప మరెవరూ తోడు లేరన్న అనుభూతి కలుగుతుంది. ఇది ఆత్మజ్ఞానోదయానికి ఒక ముఖ్యమైన ఘట్టం కావచ్చు. నిన్ను నీవే భగవంతునికి సమర్పించుకో. ఇదే సర్వోత్కృష్టమైన ఆశ్రయం. ఈ ఆశ్రయాన్ని గుర్తించినవాడు భయం, చింత, దుఃఖాల నుండి విముక్తుడవుతాడు. ఏ మనిషి జన్మతః గొప్పవాడు కాడు, తన కర్మల ద్వారానే గొప్పవాడవుతాడు. సహన శక్తి కలవాడిని మరెవరూ ఓడించలేరు. ఆతురతతో ఏ నిర్ణయం తీసుకోకు, ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తరచుగా దోషభూయిష్టంగా ఉంటాయి. నీ రెక్కలనే నమ్ముకో, ఇతరుల అండపై ఆధారపడకు. నీకు లభించని దాన్ని పొందే ఆకాంక్షను విడవకు, కాని నీ వద్ద ఉన్నదానిని ఎన్నడూ చిన్నచూపు చూడకు. పరస్పరం విలువ తగ్గించుకునే సంబంధంలో ప్రేమ యొక్క ప్రభావం క్షీణిస్తుంది. ఎవరు ఏమన్నా అననివ్వు, వారి మాటలకు కలత చెందకు, కాలమే తగిన జవాబు చెబుతుంది. నీ కాళ్లపై నీవే నడవవలసి వచ్చినప్పుడు ఇతరులపై ఎందుకు ఆశ పెట్టుకుంటావు? నిద్రించేవారు కలలు కంటూనే ఉంటారు, కాని తమ కలలకు విలువ ఇచ్చేవారు వాటిని సాకారం చేసుకోవడానికి నిద్రాహారాలు మాని శ్రమిస్తారు. నివసించడానికి ఆశ్రయం లభించినా ఆదరణ కరువైన గృహంలో ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే మేలు. జీవితంలో ఎన్నడూ గర్వపడకు, ఎందుకంటే గర్వం తలకెక్కినప్పుడు ఇతరులకు విలువ ఇవ్వడం విస్మరిస్తావు. నువ్వు ఒక ప్రత్యేకతగా నిలిచేలా కర్మ చేయి, నువ్వు ఒక చెరగని ముద్ర వేసేలా నడువు. అందరూ జీవితాన్ని గడుపుతారు, కానీ నువ్వు ఒక ఆదర్శంగా జీవించు. నీ గమ్యం ఏదని ప్రశ్నించకుండా నీ ప్రయాణ మార్గంపై శ్రద్ధ వహించు. నేను ఎప్పుడూ ధైర్యాన్ని వీడను, ఇది నాకు నేను చేసుకున్న ప్రతిజ్ఞ. కొన్నిసార్లు నిన్ను నీవే అవలోకించుకో, నిన్ను నీవే విశ్లేషించుకో. ప్రపంచ జనసమూహంలో నువ్వు ఎవరికోసం అన్వేషిస్తున్నావు? కొన్నిసార్లు నిన్ను నీవే గౌరవించుకో. నీ ఆత్మను ఉన్నతీకరించుకో. గమ్యం చాలా సమీపంలోనే ఉంది, నిరంతరం ముందుకు సాగు. ఈ గమ్యమే నీ సౌభాగ్యం. జీవితం చాలా రమణీయమైనది. కొన్నిసార్లు నవ్విస్తుంది, కొన్నిసార్లు కన్నీరు పెట్టిస్తుంది. కానీ జీవితపు సమూహంలో ఆనందంగా ఉండేవారి ఎదుట జీవితం కూడా శిరస్సు వంచుతుంది. కష్టాలతో చెప్పు మమ్మల్ని పీడించవద్దని మేము ప్రతి పరిస్థితిలోనూ జీవించడం అభ్యసించాం. ఆప్తుల చేతిలో వంచింపబడిన తరువాత ప్రజలు ఉద్దేశపూర్వకంగా కూడా ఎవరినీ విశ్వసించలేకపోతారు. ఇది ఒక కఠోర సత్యం. ఎవరి ముందు నీ నిష్కళంకతను నిరూపించుకోవడానికి యత్నించకు, ఎందుకంటే నువ్వు సత్యసంధుడివైతే కాలమే ఒకనాడు దాన్ని రుజువు చేస్తుంది. శ్రీకృష్ణుడికి తప్ప మరెవరికీ వినబడని చోట రోదించడం శ్రేయస్కరం. ఆయన ఎంతకాలం నిరీక్షింపజేసినా సమయం వచ్చినప్పుడు నువ్వు మోయలేనంతగా ప్రసాదిస్తాడు. స్నేహం అవసరం, బంధాలు కూడా అవసరం, కానీ జీవితంలోని క్లిష్ట పరిస్థితులు ఏకాంతంగా జీవించే నైపుణ్యాన్ని తెలుసుకోవడం కూడా ఆవశ్యకమని నిరూపిస్తాయి. మనం గొప్పవాళ్లం కాదు, మన వెనుక ఉన్న దైవశక్తి గొప్పది. జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం సాగించిన పిమ్మట నేను ఒక విషయాన్ని గ్రహించాను. ప్రజలు నిన్ను అగౌరవపరిచే మార్గంలో ఎన్నడూ అడుగు పెట్టకు. నీ బలహీనతను ఎవరితోనూ పంచుకోకు, ఎందుకంటే ప్రజలు దాన్ని అవకాశంగా తీసుకుంటారు.
ఇతరుల నుండి రుణాలు స్వీకరించడం, సహాయం అంగీకరించడం అలవాటు చేసుకున్నవారు నిరంతరం ఒత్తిడికి లోనవుతారు. అవసరం ఉన్నంతవరకే నిన్ను గౌరవించే వారి నుండి దూరంగా ఉండు. ఈనాడు నువ్వు అనుభవిస్తున్న బాధ భవిష్యత్తులో నీ శక్తిగా పరిణమిస్తుంది. ఆత్మసంయమనం మన వ్యక్తిత్వ విలువను పెంచుతుంది, కానీ నిజమైన మిత్రులు, కుటుంబం మన జీవితపు విలువను ఇనుమడింపజేస్తారు. మనం మన సంబంధాలకు సమయం కేటాయించినప్పుడు సమయం మన నుండి సంబంధాలను దూరం చేస్తుంది. నిన్ను విమర్శించే వారిని విమర్శించనివ్వు, ఎందుకంటే విమర్శించేవారు నీతో పోటీ పడలేరు. అసత్యాలు కూడా విచిత్రమైనవి. నువ్వు వాటిని పలికినప్పుడు ఆనందంగా ఉంటాయి, ఇతరులు పలికినప్పుడు నీకు ఆగ్రహం తెప్పిస్తాయి. నువ్వు సంతోషంగా ఉండదలచినట్లయితే ప్రజలు ఏమంటున్నారనే దానిపై తక్కువ శ్రద్ధ వహించు, నీ ఆలోచనలపై అధిక శ్రద్ధ వహించు. భగవంతునిపై గాలిలోకి విసిరినప్పుడు నవ్వే, భయపడని పసిబిడ్డలా సంపూర్ణ విశ్వాసం ఉంచు, ఎందుకంటే నువ్వు అతన్ని కింద పడనివ్వవని అతనికి తెలుసు. సత్ప్రవర్తనకు ఆర్థిక విలువ ఉండకపోవచ్చు, కాని సత్ప్రవర్తనకు లక్షలాది హృదయాలను గెలుచుకునే అమోఘమైన శక్తి ఉంటుంది. విజయం ఒక విఫలుడైన వ్యక్తి పోరాటగాథే తప్ప మరొకటి కాదు. నీకు వ్యతిరేకంగా చెప్పబడుతున్న మాటలను నిశ్శబ్దంగా ఆలకించు. నమ్ము, కాలమే వాటికి ఉత్తమమైన సమాధానం చెబుతుంది. తనను తాను అదుపులో ఉంచుకున్నవాడి విజయాన్ని దేవతలు కూడా పరాజయంగా మార్చలేరు. ప్రజలు నీ మంచితనాన్ని నీ బలహీనతగా పరిగణిస్తే అది వారి సమస్య. నువ్వు ఒక దర్పణానివి, దర్పణంగానే ఉండు. ఒకేసారి ఒకే కార్యం చేస్తున్నప్పుడు నీ పూర్తి ఆత్మశక్తిని దానిలో నిక్షేపించు, మిగిలినవన్నీ విస్మరించు. మనసులోకి ఒక ఆలోచన అనుచితంగా ప్రవేశించినప్పుడు అది శారీరకంగా అయినా మానసికంగా అయినా వాస్తవ రూపం దాలుస్తుంది. జీవితం అదృష్టానికి సంబంధించిన విషయం, మరణం సమయానికి సంబంధించిన విషయం, కాని మరణానంతరం కూడా ప్రజల హృదయాలలో జీవించడం కర్మకు సంబంధించిన విషయం. ఓర్పు బలహీనత కాదు, అది అందరిలోనూ లేని ఒక అంతర్గత బలం. ప్రార్థనలు ఎన్నడూ వ్యర్థం కావు, అవి సరైన సమయంలో స్వీకరించబడతాయి. నీ ఆలోచనలపై నియంత్రణ ఉంచుకో, ఎందుకంటే నీ ఆలోచనే వాస్తవ రూపం దాలుస్తుంది. నీ ఉద్దేశ్యం సత్సంకల్పంతో కూడినదైతే నీ అదృష్టం ఎన్నడూ దురదృష్టంగా మారదు. మనసును వంచడం కూడా చాలా అవసరం. నువ్వు కేవలం శిరస్సు వంచి భగవంతుని పొందలేవు. నువ్వు ఎవరికైనా సహాయం చేసినా చేయకపోయినా నువ్వు ఎన్నడూ ఉద్దేశపూర్వకంగా ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు, ఎందుకంటే నీ వల్ల ఎవరి హృదయమైనా గాయపడితే గుర్తుంచుకో, ఆ నొప్పి నీకు కూడా ఒకరోజు తప్పకుండా కలుగుతుంది. జీవితంలో ఎన్నడూ ఏదీ అతిగా చేయకు, దేనిని తీవ్రస్థాయికి తీసుకువెళ్లకు. ఎవరిని అమితంగా ప్రేమించకు, ఎవరిని అమితంగా ద్వేషించకు, ఎందుకంటే దేనిని తీవ్రస్థాయికి తీసుకువెళ్లడం వల్ల నీకు దుఃఖమే కలుగుతుంది. సమతుల్య జీవితం గడపాలి. నీతో అన్యాయం చేసేవారు, పాపం చేసేవారు, తప్పు చేసేవారిని పట్టించుకోకపోవడం లేదా సహించడం నిన్ను మరింత పెద్ద పాపంలో భాగస్వామిని చేయవచ్చు. ఒక వివేకవంతుడైన వ్యక్తి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ధర్మం, వివేకానికి అనుగుణంగా ప్రతిఘటించడం నేర్చుకోవాలి, లేదా కనీసం దాని నుండి తనను తాను రక్షించుకోవాలి. జీవితంలో కేవలం ఇతరులు చేస్తున్న పని చేయకు, ఎప్పుడూ నీ వివేకానికి అనుగుణంగా సరైన పని చేయి. జ్ఞానం, భగవంతునిపై విశ్వాసం లేని వ్యక్తి జీవితంలో ఎన్నడూ నిజమైన ఆనందం, స్థిరమైన విజయం పొందలేడని భగవాన్ కృష్ణుడు ఉద్ఘాటిస్తాడు. సుఖదుఃఖాలలో నిర్వికారంగా ఉండేవాడు, ఆసక్తి, భయం, క్రోధం నశించినవాడు, మంచి లేదా చెడు వస్తువులు పొందినప్పుడు అమితమైన ఆనందం చెందనివాడు, ద్వేషించనివాడు, తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, ఒక ఋషి వలె స్థిరమైన బుద్ధి కలవాడు. అటువంటి వ్యక్తి స్థిరమైన మనసుతో, జ్ఞానంతో తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని భగవంతుని పొందుతాడు, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాడు. సంతోషంగా ఉండటానికి ఏకైక సూత్రం ఏమిటంటే, నీ నుండి, భగవంతుని నుండి మాత్రమే ఆకాంక్షలు కలిగి ఉండు, మరెవరి నుండి కాదు. నీకు గౌరవం లభించని చోటికి ఎన్నడూ వెళ్లకూడదు, లేకపోతే ప్రజలు నిన్ను బలహీనుడిగా, అవివేకిగా పరిగణిస్తారు. ఒక బుద్ధిమంతుడైన వ్యక్తి ఇతరులతో తనను తాను పోల్చుకోకుండా, వారి పట్ల అసూయ చెందకుండా, వారి సద్గుణాలను గమనించి వారి నుండి నేర్చుకుంటాడు.
సంబంధాలు పెద్ద పెద్ద మాటలు పలకడం వల్ల గాఢంగా మారవు. చిన్న చిన్న భావాలను అర్థం చేసుకోవడం, గౌరవించడం వల్ల గాఢంగా మారతాయి. గతంలో జరిగిన ఏదైనా పొరపాటు వల్ల ఒక రోజు దుఃఖంలో గడిస్తే దాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని నేటి దినాన్ని వ్యర్థం చేసుకోకు. గతం నుండి గుణపాఠం నేర్చుకుని వర్తమానంలో జీవించు. తన లక్ష్యంపై మనసు లగ్నం చేసినవాడే విజయం సాధిస్తాడు. నీకు ఇష్టమైన, నీకు సహజమైన ఆసక్తి ఉన్న కార్యం చేస్తే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. మనసును నియంత్రించడం అత్యంత ఆవశ్యకం. ఒక వ్యక్తి మనసు వాయువు వలె చంచలమైనది. ఈ మనసే ఒక వ్యక్తిని వివిధ వాంఛలు, కోరికలతో మార్గం తప్పిస్తూ ఉంటుంది. నువ్వు జీవితాన్ని విజయవంతంగా, సార్థకంగా చేసుకోవాలనుకుంటే మనసును అదుపు చేయడం చాలా ముఖ్యం. మనసును నియంత్రించడం వల్ల మేధాశక్తి కేంద్రీకృతమవుతుంది, తద్వారా కార్యంలో విజయం లభిస్తుంది. గీత ప్రకారం తన మనసును నియంత్రించుకున్న వ్యక్తి మనసులో తలెత్తే అనవసరమైన చింతలు, కోరికల నుండి కూడా దూరంగా ఉంటాడు. అలాగే అటువంటి వ్యక్తి సులభంగా తన లక్ష్యాలను కూడా సాధించగలడు. నువ్వు నీ మనసును నియంత్రించకపోతే అది నీ పరమ శత్రువు అవుతుంది. జీవితం ప్రవహించే నది వంటిది. ఇందులో సుఖదుఃఖాలు, ఎత్తుపల్లాల మలుపులు వస్తూనే ఉంటాయి. ప్రతి పరిస్థితిలో మనం మన సమచిత్తతను ఎలా కాపాడుకుంటామనేది ప్రధానం. సుఖం కలిగినప్పుడు గర్వపడకు, వినయంగా ఉండు. దుఃఖం సంభవించినప్పుడు సహనం కోల్పోకు, ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే ప్రతి అమావాస్య రాత్రి తర్వాత ఒక ప్రకాశవంతమైన పౌర్ణమి ఉదయం తప్పక వస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు కర్మ చేయి, ఫలం గురించి ఆందోళన చెందకు అంటాడు. దీని అర్థం మనం ఫలితం పట్ల ఉదాసీనంగా ఉండాలని కాదు. మనం మన కర్తవ్యాన్ని పూర్తి నిజాయితీ, శ్రద్ధ, నిష్ఠతో ఆచరించాలి, ఫలాపేక్ష లేకుండా. ఎందుకంటే ఫలం ప్రసాదించడం ప్రకృతి, భగవంతుని నియమాలకు లోబడి ఉంటుంది. మనం మన కర్తవ్యాన్ని పూర్తి నిష్ఠతో చేసినప్పుడు మనకు ఒక అంతర్గత సంతృప్తి లభిస్తుంది. అదే నిజమైన విజయానికి ఒక ముఖ్యమైన అంశం. నీ పోలిక మరెవరితోనూ లేదని కూడా గుర్తుంచుకో. ప్రతి వ్యక్తి విశిష్టుడు. అందరికీ వారి వారి జీవన మార్గం, వారి వారి సామర్థ్యాలు, వారి వారి గమ్యం ఉంటాయి. నువ్వు నీ పరుగు పందెంలో పరుగెత్తు, మరెవరి పరుగు పందెంలో కాదు. ఎందుకంటే నువ్వు నీ పరుగులో పరుగెత్తినప్పుడు నువ్వు నిన్ను నీవే మెరుగుపరుచుకుంటావు. నువ్వు మరెవరి పరుగులో పరుగెత్తినప్పుడు నువ్వు కేవలం అసూయ, నిరాశ పొందుతావు. నీ విశిష్ట లక్షణాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసుకో. నీ ఆలోచనలపై ప్రత్యేక శ్రద్ధ వహించు. విత్తనం నాటడానికి ముందు భూమిని సిద్ధం చేసినట్లు నీ ఆలోచనలను కర్మగా రూపాంతరం చెందించడానికి ముందు వాటిని అర్థం చేసుకుని వాటిని పరిశీలించు. ఎందుకంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే రూపుదిద్దుకుంటావు. నువ్వు సానుకూలంగా ఆలోచిస్తే నీ జీవితంలో సానుకూలత ప్రవేశిస్తుంది. నువ్వు ప్రతికూలంగా ఆలోచిస్తే ప్రతికూలత నిన్ను ఆవరిస్తుంది. అందువల్ల నీ ఆలోచనలను ఎల్లప్పుడూ శుభప్రదమైన, సానుకూల దిశలో నడిపించు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఆశను త్యజించకు. ఎందుకంటే ఆశే అంధకారంలో కూడా మనకు దారి చూపే ప్రకాశ కిరణం. పరాజయాన్ని అంగీకరించడం ఎన్నడూ ఒక ప్రత్యామ్నాయం కారాదు. ప్రతి కష్టం ఒక గుణపాఠం, ప్రతి అపజయం ఒక అనుభవం. ఈ పాఠాలు, అనుభవాల నుండి జ్ఞానం పొంది మరింత ఉత్సాహంతో ముందుకు సాగు. ఎందుకంటే అంతిమంగా ప్రయత్నమే ప్రధానం. అన్నింటికంటే ముఖ్యంగా భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉంచు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, పరమ కరుణామయుడు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు. నీకు ఏకాకిగా అనిపించినప్పటికీ ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నీకు ఎల్లప్పుడూ సన్మార్గం చూపుతాడు. కేవలం ఆయనపై పూర్తి శ్రద్ధ ఉంచి నీ విధులను నిర్వర్తిస్తూ ఉండు. జీవితంలో ప్రతి ఒక్కరూ తమ సంఘర్షణను తామే చేయవలసి ఉంటుంది. కానీ దీని అర్థం మనం ఒంటరిగానే పోరాడాలని కాదు. నీ కుటుంబం, నీ నిజమైన స్నేహితుల అండదండలు తీసుకో. వారితో నీ సమస్యలను పంచుకో. వారి నుండి సలహా స్వీకరించు. వారి సాంగత్యాన్ని ఎన్నడూ విడవకు. ఎందుకంటే సమైక్యంగా మనం ఏ సవాలునైనా మరింత సులభంగా అధిగమించగలుగుతాం. జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి సంతృప్తి.
ఇది మనలను అంతర్గతంగా ప్రశాంతంగా సంతోషంగా ఉంచే భావన. కానీ సంతృప్తి అంటే మనం ప్రగతిని నిలిపివేయాలని కాదు. మన వద్ద ఉన్నదానికి మనం కృతజ్ఞతతో ఉండాలి, ఎల్లప్పుడూ మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నీ విజయాలను ఆస్వాదించు, కానీ నీ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా నిరంతరం చేస్తూ ఉండు. క్షమించడం నేర్చుకో. ఎవరైనా నిన్ను నొప్పించినప్పుడు ఆగ్రహించడం, ప్రతీకారం తీర్చుకోవాలనే భావన సహజమే కావచ్చు, కానీ క్షమించడం ఒక శక్తిమంతుడైన ఉన్నత వ్యక్తి లక్షణం. క్షమించడం వల్ల నువ్వు కేవలం అవతలి వ్యక్తినే కాదు, నిన్ను నీవే ప్రతికూల భావనల భారం నుండి విముక్తి చేసుకుంటావు, నీ మనసుకు శాంతిని చేకూర్చుకుంటావు. ఎన్నడూ ఇతరులను మార్చడానికి ప్రయత్నించకు. ప్రతి వ్యక్తి తన సంస్కారాలు, అనుభవాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. నువ్వు నిన్ను నీవే మార్చుకోగలవు. నువ్వు నీ ప్రగతిపైనే దృష్టి కేంద్రీకరించాలి. ఇతరులను వారి మార్గంలో పయనించనివ్వు, వారి నిర్ణయాలను వారే తీసుకోనివ్వు. జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం అనేక ఆటంకాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాని ప్రతి ఆటంకం ఒక అవకాశం కూడా అని గుర్తుంచుకో. ప్రతి కష్టం ఒక నూతన పాఠం, ప్రతి ఓటమి ఒక అనుభవం. అందువల్ల ఆటంకాలకు ఎన్నడూ భయపడకు, వాటిని స్వీకరించి వాటి నుండి నేర్చుకో. ఎందుకంటే ఆటంకాలే మనలను మరింత దృఢంగా, పరిణతి చెందినవారిగా చేస్తాయి. నిన్ను నీవే విశ్వసించు. నువ్వు ఒక అద్భుతమైన సృష్టివి. నువ్వు ఏ లక్ష్యాన్నైనా సాధించే సామర్థ్యం నీలో నిబిడీకృతమై ఉంది. కేవలం నిన్ను నీవే విశ్వసించు, ఎన్నడూ పరాజయాన్ని అంగీకరించకు. ఎందుకంటే అంతిమంగా నీ ఆత్మవిశ్వాసమే నీకు విజయాన్ని అందిస్తుంది. నీ చుట్టూ ఉన్నవారిని ప్రేమించు. ప్రేమే ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపి ఉంచే శక్తి. నీ కుటుంబం, నీ మిత్రులు, నీ సమాజం పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించు. నువ్వు వారిని ప్రేమిస్తున్నావని వారికి అనుభూతి చెందేలా చేయి. వారితో నీ అమూల్యమైన సమయాన్ని గడుపు. ఎందుకంటే అంతిమంగా ప్రేమే జీవితాన్ని సార్థకం చేస్తుంది. అందువల్ల ఆనందంగా ఉండు, ప్రేమించు, నిరంతరం ప్రగతి పదంలో ముందుకు సాగు. ఈ ప్రపంచం ఒక దర్పణం వంటిది. నువ్వు అందులో ఏది దర్శిస్తావో అదే నీకు ప్రతిబింబిస్తుంది. నువ్వు ప్రపంచంలో ప్రేమ, మంచితనం చూస్తే నీ జీవితంలో కూడా ప్రేమ, మంచితనం అనుభూతి చెందుతావు. నువ్వు ప్రపంచంలో ద్వేషం, చెడు చూస్తే నీ జీవితం కూడా అవే భావనలతో నిండిపోతుంది. అందువల్ల నీ దృక్పథాన్ని సానుకూలంగా, నిర్మలంగా ఉంచుకో. ఎల్లప్పుడూ ప్రజలలో సద్గుణాలను చూడటానికి ప్రయత్నించు. వారితో ప్రేమ, దయతో ప్రవర్తించు. ఎందుకంటే నువ్వు ఇతరులతో ఎలా వ్యవహరిస్తావో అలాంటి ప్రతిఫలమే నీకు కూడా లభిస్తుంది. ఇది ప్రకృతి యొక్క అపరివర్తనీయమైన శాసనం. మనం మన లోపాలను అంగీకరించడం నేర్చుకోవాలి. ఏ వ్యక్తి సర్వగుణ సంపన్నుడు కాడు. మనందరి నుండి అప్రయత్నంగా పొరపాట్లు జరుగుతాయి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే మనం మన పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకుని మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. నీ లోపాలను నీ బలహీనతగా పరిగణించకు, వాటిని ఒక సవాలుగా స్వీకరించు. ఎందుకంటే మనం మన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పుడే మనం నిజమైన అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతాం. నీ స్వప్నాలను అనుసరించు. నీ శుభ సంకల్పాలను, ఉన్నత ఆదర్శాలను ఎన్నడూ విడిచిపెట్టకు. ఎందుకంటే నువ్వు నీ స్వప్నాలను అనుసరించినప్పుడు నువ్వు నీ జీవితానికి ఒక దిశ, ఒక ప్రయోజనాన్ని అందిస్తావు. నువ్వు నీ జీవితంలో ఉత్సాహం, ప్రేరణ పొందుతావు. నీ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి శ్రమించు. ఎన్నడూ పరాజయాన్ని అంగీకరించకు. ఎందుకంటే నువ్వు నిజంగా నీ స్వప్నాలపై విశ్వాసం ఉంచి వాటి కోసం అంకిత భావంతో ప్రయత్నిస్తే నువ్వు వాటిని తప్పకుండా వాస్తవం చేసుకోగలవు. మనం అందరం మానవులం, ఒకరికొకరం అన్యోన్యంగా అనుసంధానింపబడి ఉన్నామని కూడా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం అందరం ఒకే విశ్వ కుటుంబంలో సభ్యులం. అందువల్ల ఇతరుల పట్ల ప్రేమ, సానుభూతి, సహకారంతో వ్యవహరించు. ఇతరులకు సహాయం చేయి, వారిని ప్రోత్సహించు. ఎందుకంటే మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం పరోక్షంగా మనకు కూడా సహాయం చేసుకుంటాం. మనం ఇతరులను ప్రోత్సహించినప్పుడు మనం కూడా ప్రేరణ పొందుతాం. గీతలో
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని వచింపబడింది. దీని గంభీరమైన అర్థం ఏమిటంటే మన అధికారం కేవలం కర్మను ఆచరించడంలోనే ఉంది, దాని ఫలంపై ఎన్నడూ లేదు. ఇది మన విధులను పూర్తి నిష్కాపట్యంతో, శ్రద్ధతో, నిష్ఠతో నిర్వర్తించాలని, కానీ ఫలితం గురించి మితిమీరిన ఆందోళన లేదా ఆసక్తి కలిగి ఉండకూడదని మనకు బోధిస్తుంది. ఎందుకంటే ఫలం మన కర్మలు, పరిస్థితులు, దైవ సంకల్పం యొక్క సమ్మిశ్రిత ఫలితం, దీనిపై మన సంపూర్ణ నియంత్రణ ఉండదు. మనం ఫలచింత నుండి విముక్తి పొంది కర్మ చేసినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మనం మన కర్మను మరింత సమర్థవంతంగా చేయగలుగుతాం, మనకు ఒక విధమైన అంతర్గత స్వేచ్ఛ అనుభూతి చెందుతుంది. మరొక ముఖ్యమైన శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీని భావం, ఈ పృథివిపై ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం వృద్ధి చెందినప్పుడు నేను నన్ను నేనే సృష్టించుకుంటాను, అంటే అవతరిస్తాను. ప్రపంచంలో ఎంత దుష్టత్వం వ్యాపించినా భగవంతుడు ధర్మ పునఃస్థాపనకు ఎల్లప్పుడూ ఉంటాడని ఇది మనకు అభయమిస్తుంది. మనం ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి, సత్యం, న్యాయం వైపు నిలబడాలి, అధర్మాన్ని యథాశక్తి ప్రతిఘటించాలి అని కూడా దీని అర్థం. అంతిమంగా సత్యానిదే విజయమని మనం విశ్వసించాలి. గీత మనకు సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో అని బోధిస్తుంది. అంటే సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయం, అపజయం, ఈ అన్ని ద్వంద్వాలలో సమభావన కలిగి ఉండాలి. జీవితంలో ఈ అన్ని స్థితులు వస్తూ పోతూ ఉంటాయి, ఋతువులు పరివర్తన చెందినట్లు. మనం వీటి వల్ల అతిగా ప్రభావితం కారాదు. జ్ఞాని అయిన పురుషుడు సుఖంలో మితిమీరి ఆనందించడు, దుఃఖంలో మితిమీరి కలత చెందడు. ఇవన్నీ అశాశ్వతమైన స్థితులని, ఆత్మ వీటన్నింటికీ అతీతమైనదని అతనికి విదితం. సమభావన అభ్యసించడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది, మనం జీవిత సవాళ్లను మరింత ధైర్యంగా, శాంతంగా ఎదుర్కోగలుగుతాం. మరొక ముఖ్యమైన ఉపదేశం క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే క్రోధం వల్ల మోహం లేదా అవివేకం ఉత్పన్నమవుతుంది, మోహం వల్ల స్మృతి భ్రమిస్తుంది, స్మృతి భ్రమించడం వల్ల బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశించడం వల్ల వ్యక్తి పతనమవుతాడు. ఇది క్రోధం అత్యంత వినాశకరమైన భావోద్వేగమని మనకు బోధిస్తుంది. ఇది మన ఆలోచనా శక్తిని క్షీణింపజేస్తుంది, మనలను తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అందువల్ల మనం ఎల్లప్పుడూ క్రోధంపై నియంత్రణ కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. క్షమ, శాంతి, ఓర్పు అభ్యసించడం ద్వారా మనం క్రోధ దుష్ప్రభావం నుండి తప్పించుకోవచ్చు. అహంకారం నుండి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. అహంకారం మనం ఇతరుల కంటే గొప్పవారమని, మనకే అన్నీ తెలుసునని భ్రాంతిని కలిగిస్తుంది. ఇది మనలను ఇతరుల భావనలు, ఆలోచనల పట్ల అసంవేదనాశీలుగా చేస్తుంది. అహంకారం మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అతిపెద్ద అవరోధం. వినయం, సరళత, సేవాభావనతో మనం అహంకారాన్ని జయించవచ్చు. మనం భగవంతునికి ఒక అల్ప సేవకులమని భావించి అన్ని జీవులలో ఆయన అంశాన్ని దర్శించినప్పుడు అహంకారం దానంతటా అదే అంతరించిపోతుంది. నీలోని అంతర్గత శక్తిని గుర్తించు. ప్రతి మనుజునిలో అపరిమితమైన శక్తి, అనంతమైన అవకాశాలు నిగూఢంగా ఉన్నాయి. ఈ శక్తి మన ఆత్మశక్తి, ఇది పరమాత్మ యొక్క అంశమే. మనం మన ఆత్మస్వరూపాన్ని గుర్తించినప్పుడు మనం ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి, ఏ లక్ష్యాన్నైనా సాధించడానికి సమర్థులమవుతాం. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, నిరంతర ప్రయత్నంతో మనం మన అంతర్గత శక్తులను జాగృతం చేసుకోవచ్చు. నీ భయాలను, నీ పరిమితులను ఎదుర్కో, వాటిని సవాలు చేయి. నువ్వు వాటికంటే ఎంతో శక్తిమంతుడవని నువ్వు గ్రహిస్తావు. అన్నింటికంటే ముఖ్యంగా ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండు. నీ వద్ద ఏముందో అది ఎంత అల్పంగా అనిపించినా దానికి భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. నువ్వు పొందిన అనుభవాలు, అవి సుఖవంతమైనవైనా దుఃఖవంతమైనవైనా, వాటికి కూడా కృతజ్ఞతతో ఉండు. ఎందుకంటే ప్రతి అనుభవం మనకు ఏదో ఒక గుణపాఠం నేర్పుతుంది. మనం కృతజ్ఞతా భావన కలిగి ఉన్నప్పుడు మన హృదయం ప్రేమ, ఆనందంతో నిండిపోతుంది. మనం మన జీవితంలో మరింత సానుకూలతను ఆకర్షిస్తాం. జీవితం ఒక అమూల్యమైన కానుక. దీని ప్రతి క్షణం విలువైంది. దీనిని ఆస్వాదించు,
దీనిని అనుభవించు, దీని నుండి నేర్చుకో. ఎల్లప్పుడూ నీలోని సత్యాన్ని, నీ అంతరాత్మ యొక్క పిలుపును అనుసరించు. ఎందుకంటే నువ్వు నీలోని సత్యానికి అనుగుణంగా జీవితం గడిపినప్పుడే నువ్వు నీ జీవితంలో నిజమైన ఆనందం, శాంతి, సార్థకత పొందుతావు. అందువల్ల ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండు, అందరినీ ప్రేమించు, నీ విధులను నిర్వర్తించు, నిరంతరం ఆత్మవికాస మార్గంలో ముందుకు సాగు. భక్తులకు కర్మ మార్గాన్ని నిర్దేశిస్తూ శ్రీకృష్ణుడు నీ కర్మలను సమాజహితం, మానవ కళ్యాణం వైపు కేంద్రీకరించి ఆచరించు, ఫలాసక్తిని విడిచిపెట్టు అంటాడు. ఆ సమస్త కర్మలను నాకు, అనగా పరమాత్మకు అర్పించు. ఈ భావనతో కర్మ చేయడం వల్ల నువ్వు కర్మ బంధనాల నుండి విముక్తుడవవుతావు, అంతిమంగా నన్ను పొందగలవు, నా శాశ్వతమైన ప్రేమలో ఒక భాగంగా విలీనం కాగలవు. ఈ ప్రపంచంలో ఈనాడు నీ వద్ద ఉన్నది నిన్న మరొకరిది, రేపు ఇంకొకరిది అవుతుంది. ఈ పరివర్తనయే ప్రపంచ నియమం. నువ్వు ఇక్కడ రిక్త హస్తాలతో వచ్చావు, రిక్త హస్తాలతోనే వెళ్తావు. అందువల్ల ప్రాపంచిక వస్తువుల సేకరణ, వాటిపై యాజమాన్య గర్వంలో చిక్కుకోకు. ఎవరైనా నీకు తోడుగా లేకపోతే నిరాశ చెందకు, ఎందుకంటే పరమాత్మను మించిన గొప్ప తోడు, గొప్ప ఆశ్రయం ఏదీ లేదు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు, నీ హృదయ కమలంలో కొలువై ఉన్నాడు. మిత్రులారా, ఈ ఆలోచనల నుండి జీవితాన్ని ఒక నూతన దృక్కోణంలో చూడటానికి, అవగాహన చేసుకోవడానికి మీకు ప్రేరణ కలిగిందని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాటలు మీ హృదయాన్ని స్పృశించినట్లయితే వాటిని మీ జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. కేవలం వినడం లేదా చదవడం మాత్రమే సరిపోదు. ఈ సద్విచారాలను మనం మన ఆచరణలో పొందుపరిచినప్పుడే వాస్తవమైన ప్రయోజనం సిద్ధిస్తుంది. జీవన యాత్రలో మనకు అనేక విధాలైన మార్గదర్శకాలు లభిస్తాయి, గురువుల నుండి, శాస్త్రాల నుండి, మన అనుభవాల నుండి. మనం నిష్పక్షపాతంగా ఈ అన్ని వనరుల నుండి జ్ఞానాన్ని ఆర్జించాలి. కాని తుది నిర్ణయం మన వివేచనా శక్తిదే కావాలి. మన వివేకమే మన నిజమైన ఆచార్యుడు. ఇది మనకు ఏది ఉచితమో, ఏది అనుచితమో తెలియజేస్తుంది. అందువల్ల మన వివేకాన్ని ఎల్లప్పుడూ జాగృతం చేసుకోవాలి, దానిని స్వచ్ఛమైన, సాత్వికమైన ఆలోచనలతో పోషించాలి. మోహం అనేది మనకు వస్తువుల యథార్థ స్వరూపాన్ని దర్శించనివ్వని ఒక అంధకారం. మనం నశ్వరమైన దేహాన్నే మన వాస్తవ స్వరూపంగా భ్రమిస్తాం. ప్రాపంచిక సంబంధాలు, వస్తువులలోనే సుఖాన్ని అన్వేషిస్తాం, వాటి వియోగం వల్ల దుఃఖిస్తాం. జ్ఞాన ప్రకాశం మాత్రమే ఈ మోహమనే అంధకారాన్ని దూరం చేయగలదు. మనం దేహం కాదు, అమర ఆత్మ అని మనకు అవగతమైనప్పుడు మన దృక్పథం సంపూర్ణంగా పరివర్తన చెందుతుంది. మనం ప్రాపంచిక వస్తువులు, సంబంధాలను వినియోగిస్తూ కూడా వాటితో నిర్లిప్తంగా ఉంటాం, పద్మపత్రం నీటిలో ఉండి కూడా నీటితో తడవనట్లు. అసూయ అనేది మొదట ఎవరి హృదయంలో జనిస్తుందో ఆ వ్యక్తినే దహించివేసే ఒక అగ్ని. ఇతరుల ఉన్నతిని చూసి ఆనందించడం ఒక మహోన్నత గుణం, అయితే అసూయపడటం ఒక దుర్గుణం. ప్రతి వ్యక్తి తన కర్మలు, ప్రారబ్ధం అనుసరించి ఫలం పొందుతాడు. మనం ఇతరులతో మనల్ని మనం పోల్చుకోకుండా మన కర్మలను సంస్కరించుకోవడానికి, మన సద్గుణాలను పెంపొందించుకోవడానికి శ్రద్ధ వహించాలి. సంతృప్తి ఒక పరమోత్కృష్టమైన ధనం. ఎవరి వద్ద సంతృప్తి ఉందో వారు అత్యంత ఐశ్వర్యవంతులు. వారి వద్ద భౌతిక సంపద తక్కువగా ఉన్నప్పటికీ అసంతృప్తిపరుడి వద్ద ఎంత ధనం ఉన్నా వారు ఎల్లప్పుడూ దుఃఖితులుగా, అతృప్తులుగా ఉంటారు. సంతృప్తి అంటే సోమరితనం లేదా నిష్క్రియాత్మకత కాదు, తన ప్రస్తుత స్థితిలో సంతోషంగా ఉంటూ మరింత ఉన్నతి కోసం ధర్మానుసారం ప్రయత్నిస్తూ ఉండటం. వాక్ సంయమనం అత్యంత ముఖ్యం. కఠోరమైన పలుకులు శరాల కంటే కూడా తీక్షణమైనవి. అవి హృదయాన్ని గాయపరుస్తాయి, సంబంధాలలో భేదాలను సృష్టిస్తాయి. మనం ఎల్లప్పుడూ మధురమైన, సత్యమైన, ప్రియమైన మాటలనే పలకాలి. సత్యం అప్రియంగా ఉంటే దానిని కూడా వినయంగా, ప్రేమతో వ్యక్తీకరించాలి. మౌనం కూడా కొన్నిసార్లు వాక్కు కంటే ప్రభావశీలంగా ఉంటుంది. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. క్షమ వీరుల అలంకారం. ఎవరినైనా క్షమించడం వారిని అల్పంగా చూడటం కాదు, మనల్ని మనం ఉన్నతీకరించుకోవడం. ప్రతీకార భావన మనలను అశాంతికి గురిచేస్తుంది, మన ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది.
క్షమించడం వల్ల మన మనసు భారం తగ్గుతుంది, మనకు శాంతి లభిస్తుంది. మనకు కష్టం కలిగించిన వారికి వారి కర్మ ఫలాలు లభిస్తాయి. మనం మన మనసును ఎందుకు కలుషితం చేసుకోవాలి? సేవ ఒక గొప్ప యజ్ఞం. నిస్వార్థ భావనతో చేసిన సేవ మనలను భగవంతునికి సన్నిహితులను చేస్తుంది. అది జననీజనకుల సేవ అయినా, గురువుల సేవ అయినా, దీనదున్హకితుల సేవ అయినా, సమాజ సేవ అయినా, అన్ని రకాల సేవ పుణ్య ఫలప్రదమే. సేవ చేయడం వల్ల మన అహంకారం నశిస్తుంది, మన హృదయంలో ప్రేమ, కరుణ వికసిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. గడచిన కాలం ఎన్నడూ తిరిగి రాదు. ప్రతి క్షణం అమూల్యమైనది. మనం మన సమయాన్ని నిరర్ధకమైన సంభాషణలు, కార్యాలలో వ్యర్థం చేయకూడదు. మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి, వాటిని సాధించడానికి సమయాన్ని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోండి. ఆధ్యాత్మిక సాధన, స్వాధ్యాయం, సత్సంగం కోసం కూడా సమయం కేటాయించాలి. మరణం ఒక అల్లంఘనీయమైన సత్యం. జన్మించినవాడు మరణించడం నిశ్చితం. ఈ సత్యాన్ని అంగీకరించి మనం జీవితాన్ని నిర్భయంగా, జాగరూకతతో గడపాలి. మృత్యుభయం మన దేహాన్నే మన సర్వస్వంగా భావించినప్పుడు, మన కర్మల పట్ల అప్రమత్తంగా లేనప్పుడు మాత్రమే మనలను పీడిస్తుంది. మనం ధర్మాచరణ చేస్తూ భగవన్నామ స్మరణ చేస్తే మరణం కూడా మనకు ఒక నూతన జీవితానికి ద్వారం అవుతుంది. శ్రద్ధ, విశ్వాసంలో అపారమైన శక్తి ఉంది. భగవంతునిపై, గురువుపై, మనపై మనకు శ్రద్ధ ఉంటే అసాధ్యాన్ని కూడా సాధించే శక్తి మనకు లభిస్తుంది. శ్రద్ధ లేని వ్యక్తి సంశయాలతోనే పరిభ్రమిస్తూ ఉంటాడు, ఎన్నడూ శాంతి పొందడు. సంపూర్ణ శ్రద్ధతో మనం ఏదైనా కార్యం చేసినప్పుడు లేదా ప్రార్థన చేసినప్పుడు దాని సానుకూల ఫలితం తప్పకుండా లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వైఫల్యాలు మనలను నిరుత్సాహపరచడానికి కాదు, మనలను మరింత దృఢంగా, అనుభవజ్ఞులుగా చేయడానికి వస్తాయి. ప్రతి వైఫల్యం విజయానికి ఒక సోపానం. మనం మన తప్పుల నుండి నేర్చుకోవాలి, ద్విగుణీకృత ఉత్సాహంతో మరలా ప్రయత్నించాలి. పడి లేచినవాడే అంతిమంగా విజేత అవుతాడు. నీ మనసును ఎల్లప్పుడూ సానుకూల, ఆశావాద దృక్పథంతో నింపుకో. ప్రతికూల ఆలోచనలు మన మనసులో నిరాశ, భయం, చింతను సృష్టిస్తాయి. అయితే సానుకూల ఆలోచనలు మనకు శక్తి, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అందిస్తాయి. మనం మన దేహాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పౌష్టికాహారం సేవించినట్లే, మనం మన మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సద్విచారాలను సేవించాలి. ఇతరుల దోషాలను వీక్షించడం కంటే వారి సద్గుణాలను చూడటానికి ప్రయత్నించు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక మంచితనం తప్పకుండా ఉంటుంది. మనం ఇతరుల గుణాలపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మనం వారి నుండి ఏదో నేర్చుకోగలుగుతాం, మన మనసులో వారి పట్ల సద్భావన ఉత్పన్నమవుతుంది. ఇతరులను నిందించడం లేదా వారి దోషాలను చర్చించడం ఒక నీచ ప్రవృత్తి, ఇది మనలను ఆధ్యాత్మికంగా అధోగతి పాలుచేస్తుంది. సత్సంగం జీవితంలో అత్యంత ఆవశ్యకం. ఉత్తములు, జ్ఞానులైన పురుషుల సాంగత్యం చేయడం వల్ల మన ఆలోచనలు శుద్ధి అవుతాయి, మనకు సరైన మార్గనిర్దేశం లభిస్తుంది, మన ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యమవుతుంది. దుస్సంగత్యం మనలను దుర్మార్గంలోకి నడిపించవచ్చు. అందువల్ల మనం ఎల్లప్పుడూ సజ్జనుల సాంగత్యం చేయాలి, దుర్జనుల సాంగత్యానికి దూరంగా ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్. దేనినైనా అతిగా ఆచరించడం హానికరం. అది ఆహారం అయినా, నిద్ర అయినా, వినోదమైనా, మరేదైనా ప్రాపంచిక భోగమైనా. మనం మన ఇంద్రియాలపై సంయమనం పాటించాలి, సమతుల్య జీవితం గడపాలి. సంయమిత జీవితమే మనలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది, మన ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. ప్రార్థనలో అద్భుతమైన శక్తి నిబిడీకృతమై ఉంది. మనం సత్యమైన హృదయంతో, పూర్తి శ్రద్ధ, సమర్పణతో భగవంతుని ప్రార్థించినప్పుడు ఆయన మన ఆర్తనాదాన్ని తప్పకుండా ఆలకిస్తాడు. ప్రార్థన మనలను భగవంతునితో అనుసంధానిస్తుంది, మనకు అంతర్గత శాంతి, బలం అందిస్తుంది. ప్రార్థన కేవలం ఏదో యాచించడమే కాదు, భగవంతుని పట్ల మన కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి, మన దోషాలకు క్షమాపణ కోరడానికి, సన్మార్గంలో నడవడానికి శక్తిని పొందడానికి కూడా ఒక మాధ్యమం. నిన్ను నీవే ప్రేమించుకోవడం నేర్చుకో, కాని ఈ ప్రేమ స్వార్థపూరితం కారాదు. ఆత్మప్రేమ అంటే నీ ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడం,
నీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, నీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రయత్నించడం. మనం మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మనం ఇతరులను కూడా యథార్థంగా ప్రేమించగలుగుతాం. జీవితం ఒక నిరంతర అభ్యసన ప్రక్రియ. మనం ఎల్లప్పుడూ ఒక విద్యార్థి వలె నేర్చుకోవడానికి సన్నద్ధంగా ఉండాలి. ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన, ప్రతి అనుభవం మనకు ఏదో ఒకటి బోధిస్తుంది. అహంకారాన్ని త్యజించి వినయంగా నేర్చుకునే ప్రవృత్తిని అలవరుచుకోవడం వల్ల మన జ్ఞాన భాండాగారం నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంటుంది. శాంతి బాహ్య ప్రపంచంలో లేదు, మన అంతరంగంలోనే ఉంది. మనం శాంతి కోసం ఇక్కడ అక్కడ పరిభ్రమిస్తాం, కానీ శాంతి యొక్క మూలం మన మనసులోనే ఉందని విస్మరిస్తాం. మన మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నప్పుడు బాహ్య పరిస్థితులు మనలను కలవరపరచలేవు. ధ్యానం, ప్రాణాయామం, సానుకూల చింతన మనసును ప్రశాంతపరచడానికి ఉత్తమమైన ఉపాయాలు. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునునికి ప్రసాదించిన దివ్యజ్ఞానం ఈనాటికి అంతే ప్రాసంగికమైనది, కళ్యాణప్రదమైనది. గీతా ఉపదేశాలు మన జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందిస్తాయి, మనకు ఒక శ్రేష్టమైన, సార్థకమైన, ఆనందమయమైన జీవితం గడిపే కడను బోధిస్తాయి. మనం క్రమం తప్పకుండా గీతా స్వాధ్యాయం చేయాలి, దాని ఉపదేశాలను మన జీవితంలో ఆచరించడానికి సంకల్పించుకోవాలి. గుర్తుంచుకో, నువ్వు ఏకాకివి కావు. పరమాత్మ శక్తి సదా నీతో ఉంది, నీకు మార్గనిర్దేశం చేస్తోంది, నిన్ను రక్షిస్తోంది. కేవలం నువ్వు ఆయనపై అచంచలమైన విశ్వాసం ఉంచి ఆయన చూపిన మార్గంలో పయనించాలి. జీవితమనే ఈ మహాసముద్రంలో ఎన్ని పెనుతుఫానులు ఎదురైనా నీ చేతిలో ధర్మం అనే చుక్కాని, హృదయంలో భగవంతునిపై విశ్వాసం ఉంటే నీ నావ ఎన్నడూ మునగదు. నువ్వు సురక్షితంగా నీ గమ్యస్థానానికి, అదే శాశ్వతానందం, పరమశాంతి, తప్పకుండా చేరుకుంటావు. చింతచితితో సమానం ఈ నానుడి అక్షరాలా సత్యం. అనవసరమైన ఆందోళనలు మన శరీరాన్ని, మనసును రెండింటినీ బలహీనపరుస్తాయి. జరగవలసింది జరిగి తీరుతుంది, జరగకూడనిది ఎన్నడూ జరగదు. ఈ సత్యాన్ని స్వీకరించడం వల్ల మన అనేక చింతలు దానంతటా అవే అంతరించిపోతాయి. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే మనం మన ప్రస్తుత కర్తవ్యాలపై దృష్టి కేంద్రీకరించాలి. మన నేటి కర్మలు సత్కర్మలైతే మన భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది. సహనశీలత పరీక్ష తరచుగా క్లిష్ట సమయాలలోనే ఎదురవుతుంది. అంతా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు సహనం వహించడం సులభం, కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, నిరాశ నలుదిక్కులా ఆవరించినప్పుడు, అప్పుడు కూడా సహనం వహించడమే నిజమైన ధీరత్వం. సహనం వహించడం వల్ల మనకు సమస్యకు పరిష్కారం కనుగొనే సమయం లభిస్తుంది. మనం ఆవేశంలో ఏదైనా తప్పుడు అడుగు వేయకుండా ఉంటాం. సరళత ఒక గొప్ప అలంకారం. సరళంగా, నిష్కపటంగా ఉండే వ్యక్తి సర్వులకు ప్రియుడవుతాడు. ఆడంబరం, ప్రదర్శన తాత్కాలిక ప్రశంసలు అందించవచ్చు, కానీ నిజమైన గౌరవం, స్నేహం అందించలేవు. నీ ఆలోచనలు, నీ వాక్కు, నీ ప్రవర్తనలో సరళత తీసుకురావడానికి ప్రయత్నించు. సరళ జీవనం, ఉన్నత భావన, ఇది మన జీవితానికి ఆదర్శంగా ఉండాలి. ప్రతి కార్యాన్ని భగవదారాధనగా భావించు. మనం మన ప్రతి కర్మను, అది చిన్నదైనా పెద్దదైనా, భగవదర్పణ బుద్ధితో, పూర్తి శ్రద్ధ, శ్రమతో చేసినప్పుడు ఆ కర్మ పూజ అవుతుంది. ఈ భావనతో కర్మ చేయడం వల్ల మనకు అలసట లేదా విసుగు అనుభూతి చెందదు, ఆనందం, సంతృప్తి లభిస్తాయి. కోపం వచ్చినప్పుడు క్షణం ఆగి, గాఢంగా శ్వాస తీసుకుని, నీ కోపం ఉచితమేనా, దీనివల్ల ఏదైనా ప్రయోజనం సిద్ధిస్తుందా అని ఆలోచించు. చాలా వరకు నీ కోపం అనవసరమని, దీనివల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని నువ్వు గ్రహిస్తావు. ప్రశాంతమైన మనసుతో సమస్యకు పరిష్కారం అన్వేషించడం మరింత వివేకవంతమైన చర్య. ఈ ప్రపంచం ఒక నాటక రంగం, మనం అందరం దీనిపై మన పాత్రలను పోషించడానికి వచ్చాం. మన పాత్ర ఎలాంటిదైనా మనం దానిని ఉత్తమ రీతిలో నిర్వర్తించాలి. ఇతరుల పాత్రలతో నీ పాత్రను పోల్చుకోకు, ఎవరితోనూ అసూయపడకు. నీ పాత్రను సమర్థవంతంగా పోషించడంలోనే నీ సఫలత ఉంది. ఆత్మనిర్భరుడవు కమ్ము. ఇతరులపై మితిమీరిన ఆధారపడటం మనలను దుర్బలులను చేస్తుంది. నీ శక్తులను గుర్తించు, నీ కాళ్లపై నీవు నిలబడటం నేర్చుకో. అవును,
అవసరమైనప్పుడు ఇతరుల సహాయం స్వీకరించడం లేదా అందించడం అనుచితం కాదు, కానీ నీ ప్రాథమిక అవసరాలు, లక్ష్యాల సాధనకు నీవే ప్రయత్నించాలి. గడచిపోయినది గడచిపోయింది. గతాన్ని స్మరించుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం శూన్యం. గతం నుండి గుణపాఠాలు నేర్చుకుని దాన్ని విడిచిపెట్టి వర్తమానంలో జీవించు, భవిష్యత్తు వైపు దృష్టి సారించు. ప్రతి నూతన దినం ఒక నూతన అవకాశాన్ని తీసుకువస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా నీ జీవితానికి వాస్తవమైన ప్రయోజనాన్ని కనుగొను. కేవలం భుజించడం, పానం చేయడం, నిద్రించడం, శ్వాసించడం మాత్రమే జీవితం కాదు. జీవితానికి ఒక గంభీరమైన అర్థం ఉంది. ఆ అర్థాన్ని మనం అన్వేషించాలి. ఈ జీవితంలో నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావు? సమాజానికి ఏమి తోడ్పాటు అందించాలనుకుంటున్నావు? నీ ఆత్మ ఉన్నతికి ఏమి చేయాలనుకుంటున్నావు అని నిన్ను నీవే ప్రశ్నించుకో. ఎందుకంటే నువ్వు నీ జీవితానికి నిజమైన ప్రయోజనాన్ని కనుగొన్నప్పుడే నువ్వు నీ జీవితంలో వాస్తవమైన శాంతి, సంతృప్తి, ఆనందం అనుభవిస్తావు. వీడియోను చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ రాధే కృష్ణ.